నమస్తే. దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ నేతలు బలంగా బీజేపీకి హటావో, ఇక రామ్ మందిరిక బచావో అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇక 2 రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న వేళ దేశవ్యాప్తంగా చాలా అంశాలను ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ లేవనెత్తబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారులు, మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హనుమంతరావు గారు, మొదటగా ఈ సర్ మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సర్కు సంబంధించి ఇప్పటికే కొంత తేదీని కూడా పొడిగించింది, కొంత గడువును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏం జరుగుతుంది? సర్ ప్రక్రియ కరెక్ట్గానే జరుగుతున్నదా? చూడండి, సర్ ప్రక్రియల నా ఉద్దేశంలో బాగానే జరుగుతుంది. కానీ సర్ ప్రక్రియల నా బాధ ఒకటే, అందులో ఎస్సీ ఎస్టీలకు ఏది ప్రాధాన్యత ఇచ్చారు. అది ఇండ్లు ఉన్నోళ్ళకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎస్సీ ఉంటే ఎస్సీ రాయాలి, ఎస్టీ అంటే ఎస్సీ రాయాలి. కానీ అదర్స్ అన్నారు. మా రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితిన ఇచ్చేదారి బాగా మొట్టమొదటిసారిగా ఆయన మాట్లాడింది. ఎందుకంటే నేను నిన్నటి వరకు ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది అనుకున్నా, వారికంటే ఎక్కువ అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను వస్తే తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాను. సరే, ఏదైనా ఇవాళ జరుగుతున్నటువంటి సరు అదే మొదలు మా ప్రధాన మాజీ ఏది మన రాహుల్ గాంధీ గారు ఏదైతే అపోజిషన్ లీడర్గా 10 సార్లు కాదు డెమాన్స్ట్రేషన్ కూడా చేశాడు. ఈ ఎలక్షన్స్లో ఓట్ చోరీ జరిగిందని 10 సార్లు లెక్కలు కూడా చెప్పాడు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ పట్టించుకోలే. సరే, ఇవాళ సర్వ్ విషయంలో అన్ని పార్టీలు, అది ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏది సిపిఐ కావచ్చు, అందరు కూడా చేస్తున్నారు. ఇందులో ఏంటంటే, ఇంతకుముందు ఒక్కొక్కరివి 4 ఓట్లు కూడా ఉంటుండే. అక్కడ ఊర్లో ఉంటుండే, పట్టణంలో ఉంటుండే, అత్తగారి ఇంటి దగ్గర కూడా ఓటు ఉంటుండే. అట్లా 3 ఓట్లు ఉంటుండే. ఇప్పుడు ఈ సర్లో ఒకటి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒకే పేరు, మనది ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో ఒకే దగ్గర, ఆంధ్రలో ఉంటే ఆంధ్రలో ఉండాలి, తెలంగాణలో ఉంటే తెలంగాణ. కనుక దానికి ఒక రూల్ కూడా పెట్టారు. ఎవడైతే డబల్ ఓటింగ్ చేయడానికి ప్రయత్నం చేసి ఈ సర్లో 2 ఓట్లు కింద రాయించుకుంటే వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు. ఏదైనా ఇవాళ మా మీనాక్షి నటరాజన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంను ప్రతి దగ్గర కూడా, ప్రతి కార్యకర్త కూడా తప్పనిసరిగా సర్ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ కూడా మొన్ననే మా దగ్గర పని మొదలైంది. నేను కూడా సర్లో పార్టిసిపేట్ చేసి నేను కూడా సర్ తోటి జర ఇబ్బంది అవుతున్నది. అడ్రస్ల విషయంలో కానీ, ఆ ఫామ్ ఫిలప్ చేసే విషయంలో కానీ కొంత కన్ఫ్యూజన్ ఉన్నది అంటున్నారు. నిజమేనా? కన్ఫ్యూజన్ అంటే చదువుకున్నటువంటి పేదోళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే, ఈ కార్డు ఉంటేనే మనకు ఓటింగ్ రైట్ ఉంటేనే మనకు అన్ని ప్రభుత్వం చేసే డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కూడా మేము కూడా భాగదారి అవుతాం అనేది ఉద్దేశంతో ఇవాళ మహిళలు కానీ, కూలీనాలి చేసుకునే వాళ్ళు కానీ అందరూ కూడా లైన్లో నిలబడి చేసుకుంటారు. ఇవాళ మా దగ్గర ఇప్పుడు అటుక మన అంబర్పేటలో స్టార్ట్ అయింది. నేను కూడా చేసుకున్నా, మా కార్యకర్త చేసుకొని ఇవాళ ఆల్ ఇండియా సెక్రటరీ గారు మరి మీనాక్షి నటరాజన్ సందేశంతో ఆయన వస్తున్నాడు. మా దగ్గర 2 దగ్గర, ఏది దత్తానగర్ దగ్గర, అదేవిధంగా అంబర్పేటలో కూడా జరుగుతుంది. నేను ఆల్రెడీ చేయించుకున్నా. ఎందుకంటే దీనివల్ల 2 లాభాలు. ఏది ఎవరన్నా ప్రభుత్వం చేసే అధికారంలో, ప్రభుత్వం చేసే డెవలప్మెంట్లో వీళ్ళకి పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు లెక్కలు తెలియకపోతుండే. అంబేద్కర్ ఎందుకు రాసిండు రాజ్యాంగంలో? ముఖేష్ అంబానీకి ఒకే ఓటు, రిక్షా దొక్కేవానికి ఒకే ఓటు అన్నారు. కాబట్టి ఇక్కడ మా దగ్గర జరుగుతుంది. దానివల్ల అందరు కూడా దానికి కొద్దిగా, ఎందుకంటే ఇబ్బంది ఉన్న ఎలక్షన్ కమిషన్ కొద్దిగా పొడిగించింది 3వ తేదీ వరకు. కనుక దానివల్ల అందరూ కూడా చేయించుకోవాలి. చేయించుకుంటేనే మీ భవిష్యత్తు. రేపు ఏదన్నా మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలని అనుకుంటున్నాం. అదే కింద మహిళలకు అవకాశాలు వచ్చేటి ఉన్నాయి. కనుక మహిళలకు వాళ్ళు కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా తెలుసుకొని, తెలియకుండా పోయి ఆఫీస్ దగ్గర కూర్చొని ఏమేమి వాళ్ళు అడుగుతున్నాయో ఆధార్ కార్డు చూపించాలి, కులం కానీ ఇందులో నాకు ఒకటే బాధ,
మన ఏదైతే కులగన కూడా జరిగినుంటే క్యాచ్ వైస్ ఎంత జరిగినా బాగుంటే వాళ్ళు ఏదో సెకండ్ ఫేజ్ అంటున్నారు. నేను దాని గురించి తప్పనిసరిగా ఫైట్ చేస్తాను. ఎందుకంటే హయ్యెస్ట్ మెజార్టీ ఉన్నాం మేము. 60% ఉన్న జనాన్ని లెక్కలు చేయక లేదు డీలిమిటేషన్ అని లేకుంటే మేము జమిలీ ఎలక్షన్స్ అంటే దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుంది. మేము కూడా రాజ్యాధికారంలో పాలు పంచుకోవాలనేది బీసీల ఆలోచన. రైట్. ఇప్పుడు ఏదైతే బీజేపీకి హటావో రామ్ మందిర్ కా బచావో అనేటువంటి ఒక నినాదం మారుమవుతుంది. హనుమంతరావు ప్రధానంగా ప్రతి మీడియా సమావేశంలో ప్రతి వేదిక మీద ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది రామ మందిరంలో, ఏం చేయబోతుంది కాంగ్రెస్? ఏం జరుగుతుందని మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. రామ్ మందిర్ కట్టక ముందు వసూలు చేశారు. రామ్ మందిర్ కట్టిన తర్వాత దానికి ఇనాగ్రేషన్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఇనాగ్రేషన్ కానీ అక్కడ బాగా అవినీతి జరుగుతుంది. ప్రజలు వేసిన ఉండి డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలియదు. ప్రజలు ఇచ్చినటువంటి బంగారాన్ని కరగబెట్టి మళ్ళీ కడ్డీలు చేసి అమ్ముకుంటున్నారు. ఆ డబ్బులతోటి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. పెద్ద పెద్ద విల్లాలు కొంటున్నారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు పెడుతుందంటే రాముని పైసా, భక్తుల పైసా, దేవుడు ప్రతి ఒక్కడు కూడా ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా దేవుని కూడా తీసి పెడతాడు. 10% లాభంలో నాకు వస్తే వెంకటేశ్వర స్వామి ఈ 10% నీ గల్లలు వేస్తా అంటాడు. పేదవాడు కూలీనాలు చేసుకున్నది కూడా రూపాయి జమ చేసి గల్ల తీసుకొచ్చి ఆ తల్లి కానీ ఆ యజమాని కానీ వచ్చి వెంకటేశ్వరి ఉండిలో వేస్తాడు. ఆ ఉండి పైసలు తెలియదు. అదే తిరుపతిలో ఇవాళ జరిగినటువంటి ఉండి లెక్క తెల్లారి కలెక్షన్ చేసి 4,70,000 వసూలైన ఏది గల్లలు వచ్చిందని ఈడ లెక్కనే లేదు. బంగారం లెక్క లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఏది మన రామచరిత్ర రాసినటువంటి దానికి కూడా బంగారం చేస్తే అది ఇప్పుడు ఏమంటున్నారు, అది మేము దాచిపెట్టినామంటున్నారు. అదే భక్త రామదాసు భద్రాచలంలో ఆ రోజులలో రెవెన్యూ ఆఫీసర్గా ఉండి డబ్బులు వసూలు చేసి ఇంటికి తీసుకపోలే. రామగుడి డెవలప్ చేశాడు. ఆభరణాలు ఇవాళ అన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ ఏం కనిపిస్తలేదు కనుక భగవంతుడు మొన్నటి వానుక హిందూ దేశం చేస్తా అన్నారు. దాని గురించి మీరేమన్నారు? అయోధ్యలోనే రాముడు అన్నాడు. ఆ రాముని గుడి కట్టించిన తర్వాత రామునికి డబ్బులలో ఏది భక్తులు చేసిన డబ్బులు తినే అధికారం ఎవరిచ్చిండు అంటున్నారు. కొందరు అంటున్నారు అది మాది ప్రైవేట్ సంస్థ ఎట్లయితుంది? జాగిరా ఇది? దేవుడు అనేవాడు అంద మీరే అన్నాడు. అయోధ్యలోనే రాముడు అన్నాడు. భగవంతుడు అన్ని దగ్గర ఉన్నాడు. మా భద్రాచలంలో ఉన్నాడు. కనుక నా ఉద్దేశంలో ఇది న్యాయం జరగాలనేదో స్పెషల్ ఏది ఇన్వెస్టిగేషన్ టీం చేస్తుంది. అది సిట్ ఎవరి చేతులు ఉంటుంది? ముఖ్యమంత్రి చేతులు ఉంటుంది. దాన్ని ఎందుకంటే అందులో ఇన్వాల్వ్ అయినారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్, బీజేపీలే ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళ ట్రస్ట్ మెంబర్సే కోట్ల రూపాయలు తినేసిండ్రు. వాళ్ళ టీమే పనిచేస్తుంది. ఆఖరుకు భగవంతుని దర్శనానికి ఇచ్చే ఏవైతే పేపర్స్ ఉంటే అవి కూడా బ్లాక్గా ప్రింట్ చేయడం కూడా జరిగిందని నేను సిట్ ఇన్వెస్టిగేషన్ కనుక మాకు సిట్ మీద నమ్మిక లేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటే, ఇవాళ హైకమాండ్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న ఏది సిడబ్ల్యూసీలో మల్లికార్జున్ ఖర్గే గారు కూడా ఈ ఇష్యూ కూడా మాట్లాడుతాం, డీలిమిటేషన్ అన్న. అదేవిధంగా ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్ వల్ల ఎంతోమంది విద్యార్థుల ఎక్కువ అన్యాయం జరుగుతుంది. చదువుకొని తయారైనాక పేపర్ లీకేజ్ అయితే వారి భవిష్యత్తు దెబ్బతింటుంది. దాన్ని కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి నాకు చాలా సంతోషం. నేను తప్పనిసరిగా ఢిల్లీకి పోతాను. రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తాను, మల్లికార్జున్ రిక్వెస్ట్ చేస్తాను, వేణుగోపాల్ను రిక్వెస్ట్ చేస్తాను. తప్పనిసరిగా ఢిల్లీలో పెడితే దేశం మొత్తం తెలుస్తుంది. వాళ్ళు దాన్ని దాచి ఏం చేయబోతున్నారు ఢిల్లీలో? హనుమంతరావు ఏం చేయబోతున్నారు? మౌన దీక్ష ఏం చేసేది లేదు. నీ డీటెయిల్ చేసేది భగవంతుడా నీకే అన్యాయం జరిగింది రావా, అటువంటి భక్తుల సంగతి ఏమిటి అని చెప్పడానికి ఢిల్లీలో మౌన దీక్ష ఎక్కడైతే నేను ఏది భద్రాచలంలో చేసినా, కరీంనగర్ జిల్లాలో చేసినా కనుక అదే అక్కడ కూడా జనం అంటున్నారు దేవుని సొమ్ము తింటారా, దేవుని సొమ్ము కూడా తినే అన్యాయానికి వచ్చిందా అని. అందుగురించి నేనేమంటున్నా, బీజేపీకి హటావ్, అయోధ్య శ్రీరామ్జీకు బచావ్ అనే నినాదం మీద నేను ఢిల్లీకి వెళ్తా. ఢిల్లీలో కూర్చో తప్పనిసరిగా రాము మీద ఉన్నటువంటి ప్రతి భక్తుడు, దేవుని మీద ఉన్నటువంటి అభిమానం మీద ప్రతి ఒక్కరు కూడా ఈ మౌన దీక్షలో పాల్గొనాలనేది నా ఉద్దేశం. ఢిల్లీకి పోయి తప్పనిసరిగా డేట్ ఫిక్స్ చేస్తాం. 23, 24 రాహుల్ గాంధీ గారు రావడానికి ప్రయత్నం. ఆల్ ఎంపీలను కూడా కలుస్తా, భక్తులను కూడా కలుస్తా. అదేవిధంగా చిన్నజీఆర్ స్వామి ఆయన చాలా ప్రవచనాలు చెప్తాడు, కానీ ఆయన కూడా మాట్లాడతాడు. సాధులు కూడా మాట్లాడాలి కదండి.
వాళ్ళు మాట్లాడుకోవద్దు. దేవుని గురించి మీరు కూడా మాట్లాడకు. దేవునికి అన్యాయం జరుగుతుంటే సాధువులు ఎందుకు ఉంటున్నారు? పెద్ద పెద్ద మఠాధిపతులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు కూడా మాట్లాడితే సిబిఐ ఎంక్వైరీ జరిగితే సరి అయిన న్యాయం జరుగుతుంది. ఆ డబ్బుతో ఇవాళ తిరుపతిలో వచ్చిన ఏదైతే భక్తులు వేసిన డబ్బులతో హాస్పిటల్ కట్టిస్తున్నారు, స్కూళ్ళు కట్టిస్తున్నారు, ప్రతి జిల్లాలలో రాముని టెంపుల్ పెడుతున్నారు. ఇది భక్తి. కేవలం మేము హిందూ దేశం అని రామునికే అన్యాయం జరుగుతుంటే నా పేరే హనుమంతుడు కాబట్టి నేను ఉండలేను. రామా, నీకు న్యాయం జరిగే వరకు నా పోరాటం కొనసాగిస్తా. రైట్. ఇక రాష్ట్ర రాజకీయాల విషయాలకు వస్తే చాలా ప్రతిపక్షాలు హడావుడి చేస్తున్నాయి. ఇవాళ ఏదైతే యూత్కు సంబంధించినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో డిక్లరేషన్ అమలు కాలేదని చెప్పేసి యూత్ సంగ్రామ దీక్ష చేస్తూ ఉన్నాయి. ఏదైతే నిరుద్యోగులంతా కూడా పోగైతా ఉన్నారు, ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఏం చెప్తారు? ప్రభుత్వం తప్పనిసరిగా ఏదైతే వాళ్ళు ఒకటే ఇష్యూ ఉన్నది, మెయిన్ ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి పీరియల్ చేసిరు, దాని మీద డిమాండ్ ఉన్నది. ఎందుకంటే మళ్ళీ పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది. ఆ పిల్లలందరూ కూడా స్కూళ్ళకి వెళ్ళి ఎలగొడితే మళ్ళీ వాళ్ళు ఏది తప్పుదారి పడతారు. కనుక తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు పిల్లలు కూడా కూర్చున్నారు, మాకు న్యాయం చేయాలి, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా భవిష్యత్తు. అదే ముఖ్యమంత్రి గారు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇది అడ్వైజర్ టు ది ఏది గవర్నమెంట్, అది కూడా నా సబ్జెక్ట్ ఏంది, వెనుకబడిన తరగతులకు నాకు ఇచ్చారు. కనుక వెనుకబడిన తరగతులు ఉన్నటువంటి స్కూలు ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల స్కూల్ కానీ నేను పోయినాను, అక్కడ అందరికీ గురుకుల చదువుతున్న పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం, లంచ్ ఇస్తున్నాం, అదేవిధంగా వాళ్ళు పడుకోవడానికి బ్లాంకెట్ అవి ఇస్తున్నాం, స్కూల్ డ్రెస్ ఇస్తున్నాం, బూట్లు కూడా ఇస్తున్నాం. ఇది కూడా మనం ప్రచారం చేయాలి. కనుక తప్పనిసరిగా మరి ఫైనాన్షియల్ ఏం డిఫికల్ట్ ఉందో బట్టి విక్రమాలకు తెలుసు, రేవంత్కి తెలుసు. ఏదైనా అది ఫీజు రియంబర్స్మెంట్ అంచెలంచెలుగా ఇస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది యాజ్ ఎ బీసీ అడ్వైజర్గా బడుగు బలైన వర్గాల అభివృద్ధి గురించి నాకు ఇచ్చిన ఈ పదవి మీద తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా అని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద నా రాముడికి అన్యాయం జరిగితే చూసుకోలేను, ఈ హనుమంతుడు ఖచ్చితంగా ఆ రాముడికి జరిగిన అన్యాయం మీద ప్రశ్నిస్తాడు, ఢిల్లీ వేదిక దీక్షకు సిద్ధమవుతున్నట్టు కూడా హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, అయోధ్య రామ మందిర నగలు డబ్బు చోరీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి రేపటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ చోరీ మీద ఏం జరగబోతున్నది, ప్రతిపక్షాలు ఏం అడగబోతున్నాయి, మరి మోదీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పబోతుందో భవిష్యత్తులో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.